జరిగేది జస్ట్ జెడ్పీటీసీ ఎన్నికే, కానీ ప్రధాన పార్టీలకు మాత్రం ఇజ్జత్ కా సవాల్. ఎందుకంటే ఆ ఎన్నిక జరుగుతోంది పులివెందులలో. అందుకే పంతం నీదా నాదా అంటున్నాయి అక్కడి రెండు ప్రధాన పార్టీలు. అందుకే పులివెందులలో ఎవరిది పై చేయి కాబోతోంది. పులివెందులలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. బీటెక్ రవి వర్సెస్ సతీష్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికను సవాల్గా తీసుకోవడంతో పొలిటికల్ కుస్తీ మొదలైంది. చనిపోయిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకుతో పాటు భార్య కూడా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు. అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉంది, ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలం అంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం 25 ఏళ్ల వయసు యంగ్స్టర్. మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరున ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం. ఇక టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, మారెడ్డి భరత్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీని బలపరుచుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని టీడీపీ వదులుకోదన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఏ చిన్న అవకాశమో పులివెందుల కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్, పార్టీ అభివృద్ధి అయ్యేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వచ్చేసి వదిలిపెట్టకూడదు. అది ఎంతటి రిస్క్ అయినా సరే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మా నాయకులంతా చాలా ఉన్నారు. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల బరిలో దిగింది. ఆ పార్టీ తరపున అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. దీంతో అక్కడ త్రిముఖ పోరు తప్పేలలేదు. వైఎస్ జగన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండు పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకం. మరి ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో, ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో చూడాలి మరి.